యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నశింపజేయుటకు గర్జించు సింహము వలె అపవాది తిరుగుతున్నాడా? వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీరు దేవుని కంచెలో ఉన్నట్లయితే ఏది కూడా మిమ్మల్ని దాడి చేయలేదండి. చెప్పండి, దేవా నీ సన్నిధిలో నన్ను నిలబెట్టు ప్రభువా. నశింపజేయుటకు గర్జించు సింహము వలె అపవాది తిరిగినాను. పనులెన్నో మాని ఉన్నాను, పాపంలో పడవేసి పరలోకం దూరం చేసి యత్నాలు జరిగినాను. శ్రమలను సృష్టించినాను. నశింపజేయుటకు గర్జించు సింహము వలె అపవాది తిరిగినాను. వలెన్నో పని ఉన్నాను, పాపములో పడవేసి పరలోకం దూరం చేసి యత్నాలు జరిగినాను. శ్రమలెన్నో సృష్టించినాను. పూర్ణ హృదయంతో నిన్నే, నా పూర్ణ ఆత్మతో నిన్నే సేవింతు, నా పూర్ణ హృదయంతో నిన్నే ప్రేమింతు. ఆమేన్. నా పూర్ణ ఆత్మతో నిన్నే ప్రేమింతు. చెప్దామా? యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మనసుని కృంగదీస్తున్న కార్యాలు జరుగుతున్నాయా? ఎన్నో కలతలతో నింపబడి ఉన్నారా? ఎన్నో ఆవేదనలు కలిగి ఉన్నాయా? అటువంటి పరిస్థితుల్లో కూడా చెప్దామా నా పూర్ణ హృదయంతో నేను ప్రేమిస్తానయ్యా, నా పూర్ణ ఆత్మతో నిన్ను సేవిస్తానయ్యా. మనసును కృంగదీసే కార్యాలు నాలో జరిగే కలతలతో నిండి ఉన్నాను. కన్నీరే నాకు మిగిలేనా? మమతను చూపిన వారే అనురాగం దూరమై ఆవేదన కలిగినాను. హృదయమే గాయపడినాను.
యేసయ్యా నా యేసయ్యా నిలుపుమా దేవా నీ సన్నిధిని నన్ను నీ కొరకే ఒక పాత్రగా నడుపుమా తండ్రి నీ ఎదుట అన్ని వేళలందు సత్య సాక్షిగా చెప్తామా